అభివృద్ధి మంత్రంగా సాగుతున్న కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలో ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీని తీసుకురావాలని భావిస్తోంది. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా విధి విధానాలుండే కొత్త పాలసీ రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధి విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఇసుక పాలసీ అవినీతి దందాగా మారిందన్న రేవంత్ రెడ్డి అన్ని స్థాయిల్లో అక్రమాలు జరుగుతున్నాయని, నిబంధనలు ఉల్లంఘించిన ఇసుక క్వారీయింగ్, అక్రమ ఇసుక రవాణాను వెంటనే అరికట్టాలని సూచించారు. 48 గంటల్లో అన్ని స్థాయిల్లో అధికారులు తమ పద్ధతి మార్చుకోవాలని డెడ్లైన్ విధించారు. 2 రోజుల తర్వాత విజిలెన్స్, ఏసీబీని రంగంలోకి దింపాలని ఆదేశించారు. బాధ్యులైన ఏ ఒక్కరిని వదిలిపెట్టొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అన్ని రూట్లలో ఉన్న టోల్గేట్ల వద్ద నమోదైన డేటా ఆధారంగా ఇసుక లారీల అక్రమ రవాణా మొత్తం బయటకు తీయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడున్న ఇసుక రీచ్లు, డంప్లన్నీ తనిఖీలు చేయాలని, తప్పులుంటే జరిమానాలు వేస్తే సరిపోదని, అంతకు మించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. టీఎస్ఎండీసీ కేంద్రంగా జరుగుతున్న అక్రమాలను అరికట్టి గనులు, భూగర్భ వనరుల విభాగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.